హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా ఈరోజు గార్డెన్లో అయితే కొన్ని హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. ఇంకా సో గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ హార్వెస్ట్ చేస్తే వేస్తున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీస్ 2-3 టైప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఇవి వచ్చేసి బజ్జీ మిరపకాయలు, లోపలికి ఉన్నాయి, చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది బాగా ఎక్కువ చెట్టు కిందకి వంగిపోతుంది కాయల వెయిట్కి అయితే, ఫుల్గా ఉండేసరికి. ఇప్పుడు ఇందులోనే 2 టైప్స్ అయితే తెంపినాము. ఇంకా ఇవైతే సన్నపు మిరపకాయలు, ఇవి కూడా పొడవి సన్నపుగా ఉన్నాయి ఇవైతే. బట్ ఇంకా ఇవి హార్వెస్ట్కి రెడీగా లేవు, చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఇవైతే కట్ చేయట్లేదు. ఇది అవి కట్ చేసినాను. ఇవే ఈ మిర్చిలు, ఇవి బజ్జి మిరపకాయలు. సో ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈ సన్న మిర్చిలు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశాను. ఇవి కింద చెట్టుకైతే మొత్తం నిండుగా ఉన్నాయి. పండు కూడా పండుతున్నాయి కొన్ని మిర్చిలు అయితే. సో ఇవి సన్నం మిర్చిలు, ఇంకా సన్నం చిన్నగా ఉంటాయి కొంచెం. ఇవి స్పైసీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. మొత్తం వంగిపోయింది, ఇన్ని ఫుల్గా ఉన్నాయి. అసలు కింద పైనుంచి ఇట్లా అంటుంటే పైకి అనగానే ఇన్ని మిరపకాయలు అయితే కనిపిస్తున్నాయి దీనిలో. కిందికి ఉండేసరికి అసలు ఏం కనిపించట్లేదు. అన్నీ ఇంత పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇవి. ఇంకా ఇన్ని టైప్స్ అయితే తెంపినాను, ఇంకా ఉన్నాయి తెంపాలంటే. ఇంక ఇవైతే తెంపట్లేదు, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవుతాయి అని చెప్పేసి తెంపట్లేదు వీటిని అయితే. ఇవి కూడా చెట్టుకు నిండుగా ఉన్నాయి, ఫుల్ అయితే వచ్చినాయి ఇవి. ఇంక ఇక్కడ కూడా ఇంకొక చెట్టు అయితే ఉంది, దీనికి కూడా ఫుల్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చిన్న చెట్టు ఇది, దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు, ఎంత పూత అయితే ఉందో దీనికి కూడా. ఇంకా వేరే చెట్లు కూడా కొన్ని ఫామ్ అవుతున్నాయి, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లు కాబట్టి ఇవన్నీ కాయలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. సో ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేద్దాం కొన్ని మిరపకాయలు అయితే. సో ఇక్కడైతే తెంపేశాను, ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా అక్కడ కూడా కాసాయి కాయలు అయితే. సో అన్ని చెట్లన్నీ ఫుల్ పెద్దగా అయిపోయినాయి, కాకపోతే ఇప్పుడిప్పుడే కొన్ని హార్వెస్ట్కి వస్తున్నాయి, కొన్ని ఏమో రెడీగా ఉన్నాయి ఇంకా. సో ఇక్కడైతే ఉంది ఇంకొక చెట్టు అయితే. సో ఇవి కూడా బజ్జి మిరపకాయలే, ఇవి కూడా పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇది చెట్టు చూడు ఇంతే చిన్నగా ఉంది, కాయలు అయితే ఒక 10-15 కాయలు అయితే వచ్చి ఉంటాయి వీటికి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ కలిపి. సో ఇప్పుడు అయితే మిర్చీలు అయితే చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాను. చూడాలి, పురుగులు కూడా వస్తున్నాయి, క్యాటర్పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న క్యాటర్పిల్లర్ వచ్చింది ఇక్కడ. సో ఇంకొక దగ్గర ఉన్నాయి, అవి కూడా కట్ చేస్తాను. అక్కడ ఇంకా పండు కూడా వండుతున్నాయి మిరపకాయలు అయితే. ఇక్కడ చెట్టు చూడండి ఎన్ని మందార పూలు వచ్చినాయో, చెట్టు నిండా ఉన్నాయి మందార పూలు కూడా, మొగ్గలు కూడా ఫుల్ ఎక్కువగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత తెంపేసి నెక్స్ట్ అయితే వీటిని సీజన్ లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి డ్రై అయిపోయిన తర్వాత అయితే స్టోర్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకో మిర్చి చెట్టు అని చెప్పాను కదా, సో ఈ మిర్చి చెట్టు మిరపకాయలు చూడండి మొత్తం పండు పండుతున్నాయి ఆల్రెడీ. మొన్న ఒకసారి ఆల్రెడీ తెంపాను, దాంతో అయితే చికెన్ కర్రీ అయితే చేశాను, పండు మిరపకాయలతో చికెన్ కర్రీ అని చెప్పేసి.
సో ఇక్కడ ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తాను. ఈ చెట్టువి కూడా పెద్దగా ఉన్నాయి. ఇందులో అయితే సీడ్స్ అయితే ఏమీ రాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత కొన్ని డేస్కి అయితే కొంచెం కొంచెం 1-2-3 సీడ్స్ అలా రావడం అయితే అయినాయి. చిన్న మిరపకాయలు అయితే రాలేదు, కానీ పెద్ద వాటిలలో అయితే మిర్చీలలో ఇవి వస్తున్నాయి సీడ్స్ అయితే. ఇంకా మిర్చీలు అయితే చాలు, ఆల్మోస్ట్ హాఫ్ ఫుట్ అయితే నిండింది మిర్చీస్తో అయితే. ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా కట్ చేద్దాము. ఇంకా టమాటోస్ ఉన్నాయి, ఇంకా టమాటోస్ కట్ చేద్దాం ఇప్పుడైతే. ఇంక ఇక్కడైతే టమాటాలు పండిపోయినాయి. ఒక 2 టమాటాలు ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాం, పెద్దగా ఉన్నాయి. ఇవైతే ఫస్ట్ హార్వెస్ట్, ఇప్పటివరకు అయితే హార్వెస్ట్ కూడా చేయలేదు టమాటోస్ అయితే. ఈ చెట్టు దగ్గర, వేరే చెట్టు దగ్గర చేశాను, కానీ ఒక 2-3 చేశాను. ఈ సీజన్లో ఏంటో చాలా తక్కువగా వచ్చినాయి, పండడం కూడా లేట్గా పండుతున్నాయి. మళ్ళీ నేను చెట్లు పెట్టడం కూడా చాలా లేట్గా పెట్టాను ఈ ఇయర్. అంతకుముందేమో తొందరగా పెట్టాను, అంటే ఇండియాకి వెళ్ళి వచ్చేసరికి పెట్టలేదు అనమాట. సో ఇంకో దగ్గర కూడా ఉన్నాయి టమాటో చెట్లు, అక్కడ కూడా కట్ చేద్దాము. సో ఇక్కడైతే టమాటాలు మంచిగా పండినాయి. చెట్టు కూడా మొత్తం డ్రై అయిపోయింది, అసలు రీజన్ ఏంటో తెలియట్లేదు. ఇంత తొందరగా డ్రై అయిపోయింది చెట్టు. కాయలు తక్కువగా వచ్చినాయి కానీ డ్రై అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి కాయలు కొంచెం, ఇవి మంచిగా పుల్లగా మంచిగా ఉంటాయి కాయలు కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంతకుముందు ఒకసారి తెంపాను అన్నాను కదా, సో వాటితో అయితే ఒకసారి టమాటో పప్పులో వేసి వండాను, బాగా అనిపించింది ఈరోజు పుల్లగా అయితే. ఇంక ఇన్ని టమాటోస్ వచ్చినాయి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. 2 ఉన్నాయి క్యాప్సికము. సో క్యాప్సికమ్ హార్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ తోటకూర కూడా చేస్తాను, ఇక్కడే ఉంది తోటకూర కూడా. మాకు ఇండియాలో ఉంటే ఇంట్లోనే ఉండేది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సీడ్స్ తీసుకొచ్చి వేసాను నేను కూడా. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి మాకు కూడా ఇంట్లో ఇంకా ఇలాగా ఇక్కడ దొరకడం చాలా రేరు, మనం ఇంట్లో పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే ఇంత అయితే వస్తుంది. సో ఇక్కడైతే బాగానే ఉంది తోటకూర. టమాటా చెట్లు ఎండిపోకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి, అవి చెట్లు తొందరగా ఎండిపోతున్నాయి కాయలు ఏమి రాకుండానే. ఇవన్నీ ఆర్గానిక్, వీటికైతే ఏమీ వేయట్లేదు, జస్ట్ కంపోస్ట్ అయితే వేసాను. కవ్వు, హెన్ను, ఇంకా షీప్ది ఇవే వేసాను. ఇక్కడ ఒక దగ్గర అయితే తెంపాను, ఇంత తోటకూర అయితే వచ్చింది, ఒక కట్ట అయితే వచ్చింది తోటకూర అయితే. ఇంకొక దగ్గర కూడా ఉంది, అక్కడ కూడా తెంపేస్తాను. ఇంకా మా చిక్కుడు చెట్టు చూడండి, మొత్తం పందిరికి అయితే ఎక్కిస్తున్నాము, ఇప్పుడే కారుతూ ఉంది పందిరికి అయితే. ఇంత పెరిగింది, ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు, పూర్తితో కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంక ఇదంతా ఎక్కించిన తర్వాత ఇంకా మెల్లిగా చూడాలి ఎప్పుడు వస్తాయి కాయలు అయితే. ఇవన్నీ అయితే ఇప్పుడైతే ఇంకా చిన్నాకులు తెంపాం కదా, ఇంకా పెద్ద ఆకులది కూడా ఉంది తోటకూర అయితే. ఇదంతా ఫ్లవరింగ్ అయిపోయింది, సో వీటినైతే ఇంకా తెంపట్లేదు, మొత్తం ఇలా వచ్చినాయి, సీడ్స్ ఫామ్ అవుతున్నాయి దీనికైతే. అన్ని పెద్ద పెద్దగా అయిపోయినాయి, మంచి గుబురుగా అయింది చెట్టు కూడా. బట్ ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇటు సైడ్ అయితే, ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, మొత్తం ఇట్లా సీడ్స్ ఫామ్ అయిపోయినాయి. ఇంకా ఇలా కొంచెం కిందికి అయితే లేతగా ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇలా కిందికి. సో ఇవి సీడ్స్ కోసం అని చెప్పేసి ఇలాగే వదిలేస్తున్నాను. ఈ కింద చెట్లు అయితే మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తాను, ఇప్పుడైతే కట్ చేయట్లేదు. సో ఇవన్నీ ఇంకా తోటకూర చెట్లు. సో ఇంకో టమాటో చెట్లు కూడా ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్కి ఇంకా రెడీ అవ్వలేదు, అవి అయితే ఇక్కడ ఉన్నాయి. వేరే బ్రీడ్, ఇవి పొడవుగా ఉంటాయి టమాటోస్ అయితే, రోమన్ టమాటో అంటారు వీటిని. సో ఇవి ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు, ఇంకా లోపలికి ఉన్నాయి కొన్ని కాయలు, కొన్ని చెర్రీ టమాటోస్ అవి కూడా ఉన్నాయి ఇందులో అయితే. ఇంక ఇవన్నీ అలాగే ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం గ్రీన్ అన్ని లీవ్స్ అయితే. ఇంకో దగ్గర చిన్న తోటకూర ఉంది, అది కూడా కట్ చేయాలి, సో అది కూడా కట్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ తోటకూర ఉంది అన్నాను కదా, సో ఇది కూడా ఇంకొక కట్ అవుతుందేమో. ఇక్కడ కూడా మంచి పెద్దగానే ఉంది ఆకులు కూడా, సో ఇక్కడ కూడా కట్ చేసేస్తాను. ఇక్కడ మంచిగా లేతగా సూపర్గా ఉంది తోటకూర అయితే. సో ఇలాంటి ఏమీ కెమికల్స్ వేయకుండా వండిస్తున్నాం కదా మన గార్డెన్లో, సో ఇంకా సూపర్గా ఉంటాయి కర్రీస్ కూడా.
బంతిపూ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి దీని పక్కన చుట్టుపక్కల అయితే. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి, కొమ్మలు కూడా చాలా పెద్దగా వచ్చేసినాయి. ఇంకా దీన్ని అయితే డైరెక్ట్గా వండేసుకోవచ్చు, దీనిలో పప్పు కూడా ఏమి వేయకుండా. ఇంకా మా బాబు అయితే ఇక్కడ ఆడుకుంటూ మొత్తం వాటర్ అయితే పట్టేసినాడు ప్లాంట్స్కి. ఇప్పుడు ఇంకా కౌ మాన్యూర్ ఇవన్నీ ఇచ్చినప్పటి నుంచి కొంచెం చెట్లు కూడా మంచిగా పెరుగుతున్నాయి, ఆకులు కూడా మంచిగా వస్తున్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాను, మళ్ళీ చెట్లు ఇంకా తగ్గింది పెరగడము అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే మొన్న వేసాము రీసెంట్గా, ఫ్యూ వీక్స్ బ్యాక్ అయితే. ఇప్పుడు మంచిగా వస్తుంది మళ్ళీ గుడ్లు రావడం పెరగడం చెట్లు అయితే. సో ఇప్పుడు వచ్చినప్పుడే వీటిని అయితే యూజ్ చేసుకుంటాం, ఇంకా రానప్పుడు అయితే ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉండవు ఇంట్లో కూడా, మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాలి. సో మంచిగా న్యాచురల్గా ఇంట్లో పండించుకున్నవి సూపర్గా ఉంటాయి కదా, టేస్ట్ అయినా ఏదైనా. దీని నుంచి మళ్ళీ ఇంత తోటకూర వచ్చింది, మళ్ళీ ఇది ఒక కట్ అవుతుంది, 2 కట్టలు అయితే అయింది తోటకూర అయితే. ఇంత హార్వెస్ట్ చేశాను ఈరోజు చాలా రోజుల తర్వాత. ఎప్పుడు ఇంత రాలేదు, ఒక కట్ట అంతా వచ్చేది, బట్ ఈసారి అయితే చాలా ఎక్కువగా వచ్చింది తోటకూర అయితే. చాలా మంచిగా ఉంది, ఆకులు కూడా చూడండి ఎలాంటి పురుగులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా బాగుంది ఆకు కూడా. సో ఇన్నైతే వచ్చినాయి, హాఫ్ బుట్ట నిండా అయితే మిరపకాయలు వచ్చినాయి, 2 కట్టలేమో తోటకూర, ఒక ½ కేజీ టమాటోలు, అలాగే క్యాప్సికమ్ కూడా వచ్చేసినాయి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో గార్డెన్ వేయనా, లేకపోతే ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియాకి రిలేటెడ్ ఏమైనా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసి పెట్టేసేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.